హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే రేపటి నుండి అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే మనకు కరెంటు మీటర్లకు సంబంధించి మనకు ఉన్న వారందరికీ ఎలాంటి శుభవార్త చెప్పారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలను తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయి అయితే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే కరెంటు మీటర్లకు సంబంధించి అంటే కరెంటు బిల్లులకు సంబంధించి ఎవరైతే బిల్లులు కడుతున్నారో ప్రతి నెల వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఈ కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ ఛార్జీలు అనేది పెంచే అవకాశం అయితే లేదు అని చెప్పేసి కూడా అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే గత ప్రభుత్వం అంటే మనకు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరెంటు బిల్లులు పెంచకూడదు, సో మనకు ప్రజలపైన అయితే భారం వేయకూడదు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. అయితే కరెంటు బిల్లులు పెంచితే కనుక ప్రజలపై చాలా వరకు భారం పడుతుందని చెప్పేసి అయితే చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏంటంటే కరెంటు బిల్లులు అనేవి పెంచే అవకాశమే అయితే లేదు. అయితే కరెంటు బిల్లులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉంటాయి, సో పెరుగుదల ఉండదు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే కరెంటు మీటర్లు ఏవైతే ఉన్నాయో వీటి ప్లేస్లో ఏంటంటే మనకు డిజిటల్ మీటర్లు కూడా అయితే పెట్టబోతున్నారండి. అయితే ఈ డిజిటల్ మీటర్ల ద్వారా ఏంటంటే మనము సిమ్ కార్డ్ ఏ విధంగా మనం వేసుకొని ఇంటర్నెట్ యూస్ చేస్తున్నామో అదే విధంగా మీరు సిమ్ కార్డ్ అనేది వేసుకొని సో ఈ విధంగా మనకు ఏంటంటే కరెంట్ అనేది మనం రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ రీఛార్జ్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే కరెంట్ అనేది పవర్ మనం ఎంత అమౌంట్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నామో అంత అమౌంట్కి సో మనకు కరెంట్ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనము ఈజీగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ అనేది మనకు సరఫరా అనేది ఉండదు, రద్దు అయ్యే అవకాశం కూడా అయితే ఉండదని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో ఇదంటే మనకు కరెంటు బిల్లులకు సంబంధించి అయితే మనకు మే 1 నుండి అయితే పెంపు అనేది ఉండదు. సో మనకు ఏదైతే ఇప్పుడు యథావిధిగా మీరు కడుతున్నారో ఆ బిల్లు మనకి ఏంటంటే ప్రజెంట్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.